అత్తగారి సైడ్ ఉన్న ప్రతి తోక చుట్టానికి ఎక్కువ మర్యాదలు చేయాల్సిన అవసరం లేదు. కొందరు ఇంట్లో ఉంటారు, చుట్టాలు వస్తారు, సరే అత్తగారి సైడ్ చుట్టాలు కదా అని చెప్పేసి ఆ ఇంటి కోడలు కొన్ని మర్యాదలు ఎక్కువ చేస్తుంది. అయిపోయిగా ఆ చుట్టాలు ఎట్లా నిలుగుతారంటే అదేదో ఆ పిల్ల వాళ్ళ ఇంటి కోడలు అన్నట్టు ఆ పిల్ల మీద రుబాబు జలాయించడం స్టార్ట్ చేస్తారు. ఏం లేకపోయినా సరే ఏతులు ఎక్కువ అంటారు చూడు, అట్లాంటి చుట్టాలన్నమాట వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి చెప్తున్నా, మీరు ఎవరైనా ఇంటికి పోతే ఆ ఇంట్లో కొత్త కోడలు ఉంటే ఆ కొత్త కోడలు మీకు ఏదైనా సేవలు చేస్తే నోరు మూసుకొని సేవలు అందించుకొని ఇంటికి వెళ్ళిపోండి. అంతేగాని ఆ పిల్ల మీద రుబాబు జలాయించడం స్టార్ట్ చేసిరు అనుకోండి, ఆ పిల్ల నాలాంటిది అయితే నెక్స్ట్ టైం నువ్వు ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇవ్వడం కాదు కదా, నువ్వు ఎట్లున్నావు అని కూడా అడగదు. అంతే కదా మరి. ఏదో నువ్వు అత్తగారి సైడ్ చుట్టంవి కాబట్టి ఏదో సేవలు చేసింది అంత మాత్రాన ఆ పిల్ల మీద నువ్వు రుబాబు జలాయిస్తా అంటే ఎందుకు ఊరుకుంటుంది? ఇవాళ రేపు సొంత అత్తమామనే ఎక్స్ట్రాలో ఓవర్ యాక్షన్ ఏమైనా చేస్తే కోడళ్ళు పడతలేదు. అట్లాంటిది నువ్వు ఎవరో తోక చుట్టానివి నువ్వు వచ్చి రుబాబు జలాయిస్తా అంటే ఊరుకుంటుందా? డాటర్స్ ఇల్ ఆర్ నాట్ బాండ్ టు సర్వ్ ఎవ్రీ ఎక్స్ట్రా పర్సన్ ఆన్ దిస్ ప్లానెట్. చుట్టంలాగా వచ్చినావు, చుట్టంలాగానే ఉండిపో. అంతేగాని ఓవర్ యాక్షన్ చేసినావు అంటే నెక్స్ట్ టైం ఇంటికి కూడా రానియదు. మళ్ళీ వీళ్ళు ఇంటి కోడలు ఇంటికి రానిసలేదు అంటారు. చేసేవన్నీ మళ్ళీ లంగా పనులు.